ఇక్కడ నేను 3 సైడ్స్ని ఏబి బీసీ సిఏ అనుకుంటే ఏబీని సి అనుకున్నాను, ఏసీని బి అనుకున్నాను, అలాగే బీసీని ఏ అనుకున్నాను. నాకు రైట్ యాంగిల్ ఎక్కడుందండి? 90 డిగ్రీస్లో ఉంది. మీరు డయాగ్రామ్ కూడా తప్పకుండా నోట్ చేసుకున్నట్టయితేనే దానికి సంబంధించిన ఫార్ములా మీరు రాసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే నేను డ్రా చేసిన డయాగ్రామ్కి నా వర్టిసెస్ ఇచ్చాను. మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే ఏసీని మీరు ఏసీని ఏ అనుకోవచ్చు, బీసీని బి అనుకోవచ్చు, అలాగే ఏబీని సి అనుకోవచ్చు. అది ఎవరి డయాగ్రామ్ డ్రా చేసిన దాన్ని బట్టి ఆధారపడి జరుగుతుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక నేను కన్సిడర్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఏరియా కానీ పెరిమీటర్ కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బీసీ ఆర్ ద లెన్స్ ఆఫ్ 2 లెగ్స్. లెగ్స్ అంటే ఏంటండి? జనరల్గా హైట్స్ లేకుంటే మన హైపోటెన్యూస్ అంటే కర్ణాన్ని లెగ్ అని కూడా ఇక్కడ మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెరిమీటర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఫస్ట్ ట్రయాంగిల్లో చూసాం మనం. ఈక్వల్ టు 2s అన్నాడు. ఎస్ అంటే ఏంటండి? ఎస్ అంటే సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్లో సగం అని అర్థం. సో ఎస్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియా అంటే హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ 2 లెగ్స్. ఏవైతే రెండు మనం డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసి వాటిని హాఫ్ చేసినట్టయితే విల్ డెఫినెట్లీ గెట్ ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం. ప్రతిదాన్ని మనం ఒక ట్యాబ్లర్ ఫామ్లో రాసుకొని ఏదైతే ఏరియా ఉంది, ఏదైతే పెరిమీటర్ ఉందో దాన్ని క్రోడీకరించుకుంటే తప్ప మనకు దేనికి ఏ ఫార్ములా వాడతారు అనేది తెలియడం జరగదు. నెక్స్ట్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ గమనించినట్టయితే ఐసోసెలిస్ ట్రయాంగిల్ మెయిన్ ప్రాపర్టీ ఏంటో నేను చెప్తాను చూడండి. ఏవైనా రెండు యాంగిల్స్ కానీ ఏవైనా రెండు సైడ్స్ కానీ ఈక్వల్గా ఉన్నట్టయితే వాటిని నేను ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ నేను గమనించినట్టయితే ఏబిసి రెండిటికి చూడండి సైడ్ ఒక్కంతే ఇచ్చాను నేను. సో కాబట్టి ఈ ట్రయాంగిల్లో నాకు రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా ఈ ట్రయాంగిల్ నేను ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని పిలవడం జరుగుతుంది. సో ఐసోసెలిస్ ట్రయాంగిల్కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు denote the isosceles triangle, obviously I am getting one right angle triangle in the middle portion of the triangle. That's the reason why we have to mainly concentrate on the right angle as well as the sides of the triangle when we are considering the isosceles triangle. సో ఇది మనం జాగ్రత్తగా గమనించి ఒక్కొక్క సైడ్ ఎంత అనుకుంటున్నాం అనేది చూసినట్టయితే we can easily declare the values of whatever we required. చూద్దాం. A is the length of 2 sides అన్నాం, B is the base అన్నాం. బేస్ అంటే చెప్పాను కదండి, కింద ఏదైతే మనం రాస్తామో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ద బేస్. BD is the perpendicular dropped on base such that it divides the base equally, AD equal to CD equal to B by 2. ఇంతకుముందు డయాగ్రామ్లో చూడండి నేను రాసినట్టయితే B by 2 అని రాయడం జరిగింది. B by 2 అంటే అర్థం ఏంటండి? ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ అనేది B అనే బేస్ని సగం ఎగ్జాక్ట్లీ హాఫ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇలా డివైడ్ చేసినప్పుడు నేను ఏడీని B by 2 అనుకున్నాను, సిడీని కూడా B by 2 అనుకున్నాను. కాకపోతే టోటల్ B, ఈ B by 2 కలిపితే వచ్చే Bని when I am adding B by 2 whatever the B I am getting that will be called as the base, that is the value of AC అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఇక్కడ చెప్పండి పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఏంటండి? చెప్పగలుగుతారు. ఏదైతే బైసెక్ట్ చేసిందో అదే పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఈ డయాగ్రామ్లో మీ ట్రయాంగిల్ని రెండింటిగా విడగొట్టింది ఏ లైన్? తప్పకుండా BD అని చెప్పగలుగుతారు. దట్స్ వై బికాస్ ఆఫ్ BD యువర్ B ఈజ్ మేకింగ్ ఇంటూ B by 2. సో కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, A ఈజ్ ద లెంత్ ఆఫ్ 2 ఈక్వల్ సైడ్స్ అన్నాం, B ఈజ్ ద బేస్ అన్నాం. కానీ Bని ఏది విడగొట్టిందండి? BD అనే పర్పెండిక్యులర్ విడగొట్టింది. ఎలా విడగొట్టింది? AD లాగా కొంత పార్ట్ చేసింది, CD లాగా కొంత పార్ట్ చేసింది. ఆ రెండు పార్ట్స్ B by 2 లాగా సమానంగా విడగొట్టబడ్డాయి. అలాంటప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ 2A ప్లస్ B. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏనండి. రెండు సైడ్స్ A ప్లస్ A 2A అవుతుంది. ఆటోమేటిక్గా వన్ మోర్ సైడ్ విల్ బికమ్ B, అంటే 2A ప్లస్ B అవుతుంది. ఎక్కడ మార్పు లేదు. పెరిమీటర్ అంటే నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏరియా అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏరియా ఆఫ్ అన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఈక్వల్ టు B by 4. B అంటే ఏమనుకున్నామండి? బేస్. B by 4 ఇంటూ
స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది తప్పకుండా నోట్ చేసుకోవాల్సిన అంశం అండి. ఎందుకంటే గత 4 పరీక్షలలో క్లరికల్ కానీ పీఓస్ కానీ ఎటువంటి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ అయినా కూడా మెన్సురేషన్ మీద 4 నుంచి 3 బిట్స్ అంటే 3 to 4 బిట్స్ 2D మీద 3D మీద కలిపి అడగడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ వీటి మీద కూడా శ్రద్ధ వహించడం తప్పనిసరి. సో ఏరియా ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే b/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. పెరిమీటర్ గుర్తుంచుకోవడం ఈజీయే ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, కానీ ఏరియా గుర్తుంచుకోవడం మీ తార్కిక బుద్ధిని బట్టి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బీడీ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది అది కూడా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఐసోసెలిస్ అంటే తెలుసు, రైట్ యాంగిల్డ్ అంటే తెలుసు, రెండు కంబైన్ చేశాను. రైట్ యాంగిల్డ్ ఐసోసెలిస్ అంటే ఒక రైట్ యాంగిల్ ఉంది, రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ వుడ్ బి ద ఏరియా అండ్ వాట్ వుడ్ బి ద పెరిమీటర్ ఆఫ్ యువర్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం డయాగ్రామ్ను పరిశీలించినట్టయితే ఎక్కడండి నాకు ఒక రైట్ యాంగిల్ ఉంది, అలాగే రెండు సైడ్స్ని ఏఏ అనుకుంటున్నా, హైపోటెన్యూస్ని హెచ్ అనుకుంటున్నా. ఇలాంటి సందర్భంలో నేను ఏ విధంగా ఏరియా అండ్ పెరిమీటర్ ఐ విల్ బి ఫైండింగ్ చూద్దాం. ఫర్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ పెరిమీటర్ P ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 1. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ సైడ్సేనండి. మీరు పైథాగరస్ థీరం కనుక వాడినట్టయితే ఏమవుతుందండి, ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్, ఎదుటి భుజము హోల్ స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్గా రాయడం జరుగుతుంది. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 సైడ్స్ అని, స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా కనుక మనం డెడ్యూస్ చేసినట్టయితే ఆబ్వియస్లీ విల్ గెట్ P ఈక్వల్ టు √2 ఇంటూ ఏ ఇంటూ √2 + 1. అలాగే ఏరియా కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే ½ ఇంటూ ఏ స్క్వేర్. ఏ అనేది ఏంటండి, ఏ రెండు సైడ్లు అయితే ఈక్వల్ ఉన్నాయో వాటి డైమెన్షన్ నేను ఏగా పిలవడం జరిగింది. సో ఇది రైట్ యాంగిల్డ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్కి సంబంధించిన ఫార్ములా. దేనికి సంబంధించిన ట్రయాంగిల్కి దానికి మనం ఫార్ములా కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైం అంటే మనం చూడగానే మనం ఆన్సర్ చెప్పే పరిస్థితులలో ఉంటాం. లేనట్లయితే కన్ఫ్యూజన్, అంబిగ్విటీ అనేది అరైజ్ అవుతుంది. అక్కడ మీరు తప్పు చేయడానికి ఆస్కారం చాలా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం 3D అంటే 3 షేప్స్ అంటే 3 సైడ్స్ ఉన్న డయాగ్రామ్స్ అన్నీ చూసాం. రైట్ యాంగిల్డ్ ఐసోసెలిసే కానివ్వండి, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కానివ్వండి, ఐసోసెలిస్ ట్రయాంగిలే కానివ్వండి, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కానివ్వండి, ఆబ్వియస్గా ఒక నార్మల్ ట్రయాంగిలే కానివ్వండి, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు మనం 4 సైడ్లు ఉన్న డయాగ్రామ్కి వద్దాం. 4 సైడ్లు ఉన్న క్లోజ్డ్ ఫిగర్ ఏదైనా మీరు డ్రా చేయండి, దానికి సింపుల్గా మనం పెట్టుకునే పేరు ఏంటంటే క్వాడ్రిలేటరల్. క్వాడ్రా అంటే 4, లాటరల్ అంటే సైడ్స్ అని అర్థం. 4 సైడ్లు 4 సైడ్స్ కనుక ఏ డయాగ్రామ్కైనా ఉండనియండి గాక దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క ప్రాపర్టీని బట్టి వి విల్ క్లాసిఫై దెమ్ ఇంటూ ఐదర్ స్క్వేరా, రెక్టాంగిలా, రాంబసా, ట్రెపీజియమా అనేది తర్వాత సంగతి. అది కానీ 4 సైడ్లు ఉన్నట్టయితే దేన్నైనా కూడా మనం క్వాడ్రిలేటరల్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వాడ్రిలేటరల్ నాకేంటండి పేరు ఏబిసిడి. జాగ్రత్తగా డయాగ్రామ్ను గమనించండి. బీడీ ఉంది, అలాగే బిఎఫ్ ఉంది. ఇంతకుముందు డయాగ్రామ్లో కూడా చెప్పాను, ఒక లైన్ కనుక కట్ చేసినట్టయితే వాటిని ఏమని పిలుస్తామండి, పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఇక్కడ బీడీ యాజ్ వెల్ యాజ్ ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ మై పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. వాటివి కూడా డైమెన్షన్స్ ఇచ్చాను, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఆ డైమెన్షన్స్ని మనం రాతపూర్వకంగా ఒకసారి రాసుకుంటే ఏముంటుందో ఒకసారి చూద్దాం. పిల్లలు గమనించారండి క్వాడ్రిలేటరల్ జాగ్రత్తగా? ఓకే, క్వాడ్రిలేటరల్లో ఎన్నైనా ట్రయాంగిల్ ఉండనండి, కానీ ఓవరాల్గా నాకు డయాగ్రామ్ చూసినట్టయితే 4 సైడ్స్ ఉన్నవి కాబట్టి నేను దాన్ని క్వాడ్రిలేటరల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏసీ అనేది డయాగ్నల్, దాని వాల్యూ నేను డి అనుకున్నాను. డిఈ అండ్ బిఎఫ్ ఆర్ 2 పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఆన్ ద డయాగ్నల్ ఏసీ. P1 అండ్ P2 ఆర్ ద లెన్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్స్. ఏవైతే మీరు డ్రా చేశారో వాటిని మనం P1 అండ్ P2 అనుకోవడం జరుగుతుంది. అలాగే డయాగ్నల్ని నేను డి అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ
చూడండి పెరిమీటర్ అంటే మళ్ళీ ఏమంటున్నా నేను, సమ్ ఆఫ్ ద 4 సైడ్స్. అన్ని 4 సైడ్స్ని కనుక మీరు యాడ్ చేసినట్టయితే యూ విల్ బి గెటింగ్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఏ ఫిగర్ అయినా కానియచ్చు, మనం ఏ ఫిగర్ అయినా పర్వాలేదు, కానీ మనం సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్, ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని సైడ్స్ని మనం కనుక యాడ్ చేసినట్టయితే వీ యూస్ టు గెట్ పెరిమీటర్ ఆఫ్ ద ఎనీ ఫిగర్. అలాగే క్వాడ్రిలేటరల్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఏరియా కన్సిడర్ చేసినట్టయితే హాఫ్ ఇంటూ డి. డి అంటే డయాగనల్, P1 ప్లస్ P2. P1 ప్లస్ P2 ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ జాగ్రత్తగా పరిశీలించండి. P1 ప్లస్ P2 ఏంటండి, ఏవైతే మీరు పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ డ్రా చేశారో వాటిని మనం ఫార్ములాలో పెట్టడం జరుగుతుంది. సో డయాగ్రామ్ కాన్సెప్చువల్ ఓరియంటేషన్ అనేది కూడా చాలా ఇక్కడ బట్టి పెట్టడానికి ఆస్కారం లేదండి. డయాగ్రామ్లో మనకు పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఆ చేసుకున్నప్పుడే దెన్ వీ కెన్ ఇన్సిస్ట్ ఆర్ వీ కెన్ ఇన్సర్ట్ ఇన్ ద ఫార్ములా. చూడండి ఇక్కడ P1 P2 ఆర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్, అవి కూడా నేను ఫార్ములాలో నిబుడీకృతం చేయడం జరుగుతుంది. అంటే డయాగ్నల్ని పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని రెండింటినీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే P1 P2 రెండు చూస్తున్నారు కదండి, అలాగే డయాగ్నల్ కూడా చూడండి. ఆ రెండింటిని మనం ఎలా ఏరియాలో ఇన్సర్ట్ చేస్తామంటే ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఈ రెండింటిని సమ్ చేసి ఎంటైర్గా ప్రోడక్ట్ చేసినట్టయితే వీ యూస్ టు గెట్ ద ఏరియా. దాన్ని సింపుల్గా మనం వర్డ్స్లో మాట్లాడుకుంటే హాఫ్ ఇంటూ ఎనీ డయాగనల్ ఇంటూ సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఆన్ దట్ పర్టిక్యులర్ డయాగనల్. ఏవైతే డయాగనల్ మీరు ఫార్ములాలో ఇన్సిస్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వేరే పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తీసుకుంటే ఆన్సర్ తప్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా మనం గమనించాల్సిన ఫార్ములా ఫర్ ద క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఫ్యామిలీకి చెందిందే రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 4 సైడ్స్ అరౌండ్ ఇట్ పర్టికులర్ థింగ్. కాకపోతే రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మీరు ఇటుపక్కన గమనించిన రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అడ్డంగా ఉన్నదాన్ని అంటే హారిజెంటల్గా ఉన్నదాన్ని లెంత్ అనడం, వర్టికల్గా ఉన్నదాన్ని బ్రెడ్త్ అనడంగా జరుగుతుంది. ఇక్కడ గమనించండి అండి, ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి డయాగ్రామ్లో? 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే 4 చోట్ల నాకు 90 డిగ్రీస్ ఫామ్ కావడం జరుగుతుంది. ఎక్కడెక్కడండి? ఏ, బి, సి, డి దగ్గర. అలాగే ఏ లెన్స్ ఈక్వల్ ఉన్నాయండి? ఏబి, సిడి రెండు లెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే ఏడి అండ్ బీసీ ఈ రెండు బ్రెడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. మనం కనుక ఏసీని గమనించినట్టయితే అంత పెద్దదాన్ని కూడా నేను ఏమని డినోట్ చేశానండి? డయాగోనల్ అని డినోట్ చేయడం జరిగింది. అంటే మనకు మెయిన్గా లెంత్, బ్రెడ్త్, డయాగనల్ కనుక తెలిసి ఉంటే మనం రెక్టాంగిల్ తోటి ఎటువంటి ప్రాబ్లం అయినా చేయడం జరుగుతుంది. పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సార్ మీరు చెప్తున్నారు పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, ఇక్కడ కూడా యాడ్ చేయండి. 2 లెంత్లు ఉన్నాయి, 2 బ్రెడ్త్లు ఉన్నాయి. ఎల్ ప్లస్ బి ప్లస్ బి ఆటోమేటిక్గా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఫైనల్ ఫామ్ నేను ఇస్తున్నాను మీకు. పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్గా రాయడం జరుగుతుంది. వీటి మీద మనకు చాలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో రెక్టాంగిల్ అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఫ్యామిలీకే చెందిన మరొకటి గమనించినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వేర్. స్క్వేర్లో మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ సైడ్స్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఒక సైడ్ కనుక 10 సెంటీమీటర్లు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అన్ని సైడ్లు కూడా 10 సెంటీమీటర్లే ఉంటాయి. అదే స్క్వేర్ ప్రాపర్టీ. అలాగే 4 యాంగిల్స్ని కూడా మనం గమనించినట్టయితే 90 డిగ్రీస్గా చూడడం జరుగుతుంది. సో ఏబిసిడి 4 చోట్ల మనం గమనించినట్టయితే 90 డిగ్రీస్గా ఉంది. అలాగే సెంటర్ కూడా గమనించినట్టయితే చూడండి పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ బైసెక్ట్ చేసుకున్న చోటు 90 డిగ్రీస్గా ఉండడం జరిగింది. సో ఒక సైడ్ నేను ఏ అనుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆల్ సైడ్స్ ఏమవుతుందండి? స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆల్సో విల్ బికమ్ ఏ. ఇప్పుడు మనం పెరిమీటర్ నేను అడగకుండా మీరు చెప్పాలి, సార్ పెరిమీటర్ ఏంటి అంట. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఎన్నిసార్లు ఏని యాడ్ చేయాలండి? 4 సార్లు. 4 ఇంటూ సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఏ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సైడ్. చూడండి డి ఈక్వల్ టు డయాగ్నల్ అనుకోండి, అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 4 ఇంటూ ఏ, 4 సైడ్, లేకపోతే 2 డయాగ్నల్ √2 అని కూడా రాసుకోవచ్చు.
ఎందుకు అంటే డయాగ్నల్ మనకు రైట్ యాంగిల్ ఉంది కాబట్టి పైథాగరస్ థీరంతో డయాగ్నల్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరియాను సైడ్ స్క్వేర్ రాయొచ్చు, లేదా d² బై 2 రాయొచ్చు, లేదా p² బై 16 రాయొచ్చు. 3 ఫార్ములాస్ ఉన్నాయండి.